హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం చికెన్ మండి బిర్యానీ చేసుకోబోతున్నాం. ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. సింపుల్‌గా ఎక్కువ శ్రమ లేకుండా చేసేయొచ్చు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జాజికాయ కొంచెం, అలాగే కొన్ని మిరియాలు, ఓ 2 బిర్యానీ ఆకులు, ఓ ఇంచు దాల్చిన చెక్క, ఓ అనాస పువ్వు, 4 ఇలాచి, కొన్ని లవంగాలు, కొద్దిగా షాజీరా, అలాగే కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, అలాగే ఓ చెక్క నిమ్మరసాన్ని పిండి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన చికెన్ లెగ్ పీసెస్‌ని ఘాట్లు పెట్టి తీసుకోవాలండి. లెగ్ పీసెస్ చిన్నవైతే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని నేను చిన్న లెగ్ పీసెస్‌ని తీసుకున్నాను. ఈ లెగ్ పీసెస్‌కి ఉప్పు, నిమ్మరసంని మంచిగా పట్టించాలి. ఇలా అంతా పట్టించాక ఇలా ఉప్పు, నిమ్మరసం పట్టించిన తర్వాత దీనికి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లెగ్ పీసెస్‌కి మంచిగా పట్టించాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా! మసాలా పౌడర్‌ని 3/4 లెగ్ పీసెస్‌కి బాగా పట్టించుకోవాలి. మిగిలిన 1/4 మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా లెగ్ పీసెస్‌కి బాగా ఓ 5 మినిట్స్ ఇలా కలుపుతూ పట్టించుకోవాలండి. ఇప్పుడు వీటిని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. మీకు వీలైతే 2-3 అవర్స్ కూడా పక్కన పెట్టుకుంటే లెగ్ పీసెస్ అనేవి మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఓ బౌల్ తీసుకొని 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకోవాలి. ఈ రైస్‌ని శుభ్రంగా కడిగి గంట పాటు పక్కన 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్‌పై ఒక బౌల్ పెట్టి అందులో 3 గ్లాసుల వాటర్ వేసుకొని దానిపై చిల్లులు గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పట్టించిన లెగ్ పీసెస్‌ని పెట్టి మంచిగా మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఓ 5 నిమిషాల తర్వాత మూత తీసి లెగ్ పీసెస్‌ని రివర్స్ చేసి మళ్ళీ ఓ 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే లెగ్ పీసెస్ అనేవి చక్కగా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి లెగ్ పీసెస్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక లెగ్ పీసెస్‌ని వేసి రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై బిర్యానీ బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి అలాగే హోల్ గరం మసాలా, అలాగే ఒక పెద్ద ఆనియన్‌ని చీలికలుగా కట్ చేసుకొని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనాని కట్ చేసి వేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్‌ని కూడా వేసుకొని అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. అది స్కిప్ అయింది. నేను తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. మనం చికెన్ స్టీమ్ చేసిన వాటర్‌తో పాటు 4 గ్లాసుల వాటర్‌ని వేసుకోవాలండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ ఇలా మరిగాక మనం కడిగి ప్రక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకున్నాక ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ కరెక్ట్‌గా సరిపోయింది. మీకేమైనా సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్‌ని ఉడికించుకోవాలి. వాటర్ ఇలా తగ్గాక మూత పెట్టి సిమ్‌లో పెట్టి రైస్‌ని ఉడికించుకోవాలండి. రైస్ 90% కుక్ అయ్యాక మనం ఫ్రై చేసిన లెగ్ పీసెస్ వేసి చిన్న కొబ్బరి చిప్పను కాల్చి బౌల్‌లో పెట్టి ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా! ఆ ఆయిల్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కట్ చేసిన కొత్తిమీర, అలాగే నేతిలో ఫ్రై చేసిన బాదం, జీడిపప్పు వేసుకుంటే మన వేడివేడి చికెన్ మండి బిర్యానీ రెడీ అండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే హోటల్ టేస్ట్‌తో చాలా బావుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.